బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కరగూడెం మండలం దమరతోగు నీలాద్రిపేట అడవుల్లోని జెండాగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 పోలీసులు గాయపడ్డారు. గాయాలైన పోలీసుల పరిస్థితి సీరియస్గా ఉండడంతో హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ క్యాడర్కు చెందిన అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. మృతులంతా లచ్చన్న దళం సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల్ని సుకుమా జిల్లాకు చెందిన కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, బీజాపూర్కు చెందిన పూణెం లక్మా, ఏపీ ఎటపాకకు చెందిన కోవసి రాము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కోంటావాకు చెందిన పొడియం కొసయ్య, నిల్వాయికి చెందిన కోసి దుర్గేష్గా గుర్తించారు. వీరంతా లచ్చన్న దళ సభ్యులుగా పోలీసులు తేల్చారు. మావోయిస్టుల మృతదేహాలను గ్రేహౌండ్స్ బలగాలు జెండా గుట్ట నుంచి తరలిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కరగూడెం మండలం దమరతోగు నీలాద్రిపేట అడవుల్లోని జెండాగుట్ట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది? ఎంతమంది మావోయిస్టులు మరణించారు? రాజేష్, ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్టుగా పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం ధృవీకరణ అవుతుంది. కరకగూడెం మండలం దామరతోగు నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తం 3 మండలాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం ఇది. మొదట గుండాల మండలం అనుకున్నారు, తర్వాత ములుగు మండలం అనుకున్నప్పటికీ కూడా వాస్తవంగా ఇప్పుడు పోలీసు వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కరకగూడెం మండలం దామరతోగు నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలన్నింటినీ కూడా భద్రతా దళాలు, తెలంగాణకు చెందినటువంటి గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకుని కిందికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుట్ట అటవీ ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎలాంటి అటాక్స్ మళ్ళీ అటు మావోయిస్టుల సైడ్ జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసి కిందికి తీసుకొస్తున్నారు. 2 పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను కూడా టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. వారి పేర్లు కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న. ఇది లచ్చన్న దళం. ఈ లచ్చన్న దళానికి ఈయనే కమాండర్. కుంజా వీరయ్య, పూణెం లక్మా. ఈ కుంజా వీరయ్య సుకుమా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అట్లాగే పూణెం లక్మా బీజాపూర్, కోవాసి రాము మన ఆంధ్రప్రదేశ్ పక్కనే భద్రాచలం పక్కన ఉన్నటువంటి ఎటపాకకు సంబంధించినటువంటి మావోయిస్టు సభ్యుడు. పొడెం కోసయ్య, ఇతను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలానికి సంబంధించిన కోటావా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. కోసి నీల్వాయి, దుర్గేష్ నీల్వాయి, వీళ్ళిద్దరు కూడా ఈ రిక్రూట్మెంట్ మొత్తం రిక్రూట్మెంట్ చూస్తారని చెప్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీలో బయట ఉంటూ రిక్రూట్మెంట్ ఎవరైతే మావోయిస్టు సభ్యులు ఉంటారో వారందరినీ కూడా రిక్రూట్ చేసుకుని మావోయిస్టులకు అప్పగిస్తారని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం ఈ 6 మట్టు పెట్టినట్టు భద్రతా బలగాలు మనకు సమాచారం ఇస్తున్నాయి. పోలీసులు గాయపడ్డారు. పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ అప్డేట్ ఏంటి? హెల్త్ అప్డేట్? 2 గాయపడ్డారు. అందులో ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కి చాలా సీరియస్ గా ఉన్నట్టు చెప్తున్నారు. వారిని భద్రాచలం షిఫ్ట్ చేసి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం అయితే కొంత స్థిరంగానే ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అటు వారి ఆరోగ్య పరిస్థితి కనుక విషమించినట్లయితే కనుక ఇమీడియట్ గా హైదరాబాద్ లాంటి ప్లేస్ కు తరలించేందుకు కూడా భద్రాద్రి పోలీసులు సర్వం సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. మొత్తంగా అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ దళ కమాండర్ స్థాయి వ్యక్తి చనిపోయాడు. దాదాపు 2-3 AK-47 కూడా అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.